రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఫర్ బాటమ్ ఫోల్డింగ్, హాఫ్ బాటమ్ రౌండ్, 1 ఇంచ్ ఫర్ నాడ. అది అవసరం లేదు, నాడకి బెల్ట్ పెడతాం కదా సపరేట్గా. ఇది ఇట్లా హాఫ్ బాటమ్ రౌండ్ ప్లస్ 1 ఇంచ్. సో ఇది తన సైజ్ చిన్నగా ఉంది, అట్లా ఉంది కాబట్టి పన్నా చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేయి, హాఫ్ క్లాత్ పన్ను ఎంత ఉంది. అబ్బో మరి చాలా హార్డ్ ఎక్కువ ఉంది. సో మనకి ఇంత అవసరం లేదు. హాఫ్ క్లాత్ పన్నా వచ్చేసి ఒక 20 ఇంచెస్ తీసుకుందాం. మన ఇష్టమా? మన ఇష్టం కాదు, బట్ట ఉంటుంది కానీ ఇది హెవీగా ఉంది కదా, సో బాగా టైం ఎక్కువ తీసుకుంటుంది కుర్చీలకి. బెల్ట్ చిన్నగా ఉంది కదా అట్లా. షేపు రాదు సరిగ్గా, తన సైజ్ పక్క ఉంది కాబట్టి. నాలాంటి వాళ్ళకి కొంచెం అయితే బాగుంటుంది బండ ఉన్న కాబట్టి. ఓకే, ఇలా ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా నేను మీకు 1.5 ఇంచ్ ఇన్సైడ్ మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 1/3 సీట్ అంటే 5 ఇంచెస్ బెల్ట్ వేస్తాం కదా ఎక్స్ట్రా పైకి. 5 ఇంచెస్ వేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 5 ఇంచెస్ పైకి ఎగరగొట్టేసి 1/3 సీట్ ఎంత వచ్చింది మనకి? 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్ వస్తే మనము అందులోకించి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక 12. ఇట్లా డైరెక్ట్ 12 తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, లేదంటే ఒక 1 ఇంచ్ లెస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, కిస్తా మంచిగా ఉంటుంది. ఇట్లా తీసుకోవాలి. ఇది షేప్ ఇవ్వాలి ఇక్కడ మంచిగా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ బాటమ్ రౌండ్ లూజ్ మాయ పెట్టినాం కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా షేప్ ఇవ్వాలి. చాలా అందంగా వస్తుంది ఇది. ఓకే, ఈ రకంగా డ్రాఫ్టింగ్. సేమ్ 2 ప్యాంట్స్ మీరు ఇలా కట్ చేసుకోవాలి, 2 ప్యాంట్లకి, ఒకటి సైడ్ ఫ్రిల్స్కి, ఇంకోటి సెంటర్ ఫ్రిల్స్కి. సో 2 ప్యాంట్లు కుట్టాలి. 2 బట్టలు తీసుకొని ఏం కుడతారో ఇట్లా చేస్తారో చేయండి. తర్వాత 1.5 ఇంచ్ ఫర్ నాడా ఫోల్డింగ్, బెల్ట్ 2 ఫోల్డ్స్ మీద బెల్ట్, 5 ఇంచెస్ బెల్ట్ హైట్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత ఇది ఒక 10.5 ఇంచెస్. ఇగో ఇది అంతే షేప్ పైకి ఇది. ఓకే, ఇక్కడనే బెల్ట్ కోసం కూడా మీరు ఎక్కడ సపరేట్గా ఉండవసరం లేదు, ఇక్కడనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మార్కింగ్ కనిపించే విధంగా కట్ చేసుకోవాలి.